హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే అటుకులతో లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా హెల్దీ లడ్డు అండ్ స్వీట్ లడ్డు. ఇది చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ నేను అటుకుల్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి పౌడర్గా. అంటే కొంచెం పౌడర్ బరగ్గా ఉండాలి. ఇలా మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని మళ్ళీ మనము నేతిలో వేయించుకోవాల్సి వస్తుందండి. ఈ పౌడర్ని వేరుశనగపప్పు అండి. ఈ వేరుశనగపప్పుని కూడా మనం లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. వేయించి పొట్టును పక్కన తీసుకోవాలండి. పొట్టును తీసేసి పక్కన తీసుకోవాలి. ఇది వచ్చి షుగర్ పౌడర్ అండి. మనము ఈజీగా లడ్డూలో మిక్స్ చేసుకోవడానికి షుగర్ని పౌడర్ చేసుకోవాలి మనము. ఇది వచ్చి నెయ్యి అండి. ఘీ 1/2 కప్ తీసుకున్నానండి. అంటే మనకు లడ్డు అవ్వాలి కాబట్టి మనకు చేతిలో మంచిగా అవ్వడానికి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. బాదం, జీడిపప్పుని సన్నగా ఇలా తరుక్కొని నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వేరుశనగపప్పుని నేను దూరగా వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి, లో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదా. దీనిని మనం పక్కన ఉంచుకొని చల్లారినాక దీనిని పొట్టు తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అటుకులని, వాటిని దీంట్లో వేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ నేమ్ వచ్చి ఆల్ ఇన్ వన్ కదండి. అలాగే నా ఛానల్లో కూడా ఆల్ ఇన్ వన్ వీడియోస్ ఉంటాయండి. అంటే టైలరింగ్ టిప్స్, కుకింగ్స్ అండ్ రివ్యూస్, అలా బేకింగ్ చేసేవి అన్నీ ఉంటాయండి. నా ఛానల్ని మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. చూడండి, ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయింది కదా. దీంట్లో మనం వేరుశనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా కొంచెం కోర్స్గా, దాన్ని మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. నేను స్టవ్ని ఇందాకే ఆఫ్ చేసేసానండి. కొంచెం చల్లారి అయిపోయింది. ఇంకా దీంట్లో యాలకుల్ని పౌడర్ కూడా చేసుకున్నానండి. మరి ఫైన్గా కాకుండా కొంచెం యాలకుల్ని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరుక్కొని నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, జీడిపప్పు, బాదం పప్పు, రెండింటిని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందాక నేను షుగర్ యాడ్ చేసుకున్నప్పుడు అవి కొంచెం ఉండలుగా ఉండిపోయాయండి. షుగర్ పౌడర్ యాడ్ చేశాను కదా, వాటిని నేను చేత్తో అలా ప్రెస్ చేస్తూ ఉన్నానండి. అంటే కొంచెం బాగా కలుపుకుంటున్నాను ఉండలుగా లేకుండా. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడిని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇవ్వండి, ఎండు కొబ్బరి పొడి అండి ఇది. దీన్ని ఒక 2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం బాగుంటుందండి లడ్డూలో, కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు అంతా నేను బాగా కలుపుకుంటున్నాను. ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో మనకు ఉండలు కట్టడానికి, అదే లడ్డూలు లాగా ఉండలు కట్టడానికి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి కొంచెం నెయ్యి, దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి. కొంచెం నెయ్యిని మనం ఇందాక అటుకుల పౌడర్ని వేయించడానికి తీసుకున్నాను కదా, హాఫ్ వచ్చి ఎప్పుడు దీన్ని కలుపుకోవడానికి మనకు లడ్డూల్లా ఉండలు చుట్టడానికి మనకు కావాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను వేసుకున్నాను, ఇంకొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు వేడి పాలని గోరువెచ్చని పాలను కూడా నేను దీంట్లో ఒక 2 స్పూన్ యాడ్ చేస్తున్నాను.
గోరువెచ్చని పాలు వచ్చి మనకు ఉండలు కట్టేంత వరకు, అంటే లడ్డు మంచి షేప్ వచ్చే వరకు మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని ఉండకట్టి చూడాలండి. అంతేనండి. అంతే ఒక 2, 3, 4 స్పూన్సే ఇంకా పట్టుతుంది మిల్క్ వచ్చి. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని నేను ఇలాగా లడ్డూలా చుట్టేసానండి. అంతేనండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎంతో హెల్తీ అయిన అటుకుల లడ్డు రెడీ.